ఒక మాట చెప్పనా, ప్రభువా ఈ కష్టాలు తీసేయి అని కాదు మనం చేయాల్సింది ప్రార్థన. ప్రభువా ఈ కష్టాలు తట్టుకొని నిలబడి ఎదుర్కొని పోరాడి గెలిచి విజయం సాధించగలిగే ధైర్యాన్ని నాకు తండ్రి, అలాంటి విశ్వాసాన్ని నాకు అని అడగగలగాలి తప్ప ఈ కష్టాలు తీసేయి కన్నీళ్లు తీసేయి అంటే మనకి పశువులకి తేడలే. మనం మనుషులం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగే పోరాట పటిమ మనలో ఉండాలి. వీక్ అయిపోకూడదు, కరిగిపోకూడదు, గట్టిగా నిలబడాలి. ఇప్పుడు గుడ్డుందా, గుడ్డు అలా వదిలేస్తే ఏమైపోద్ది? పగిలిపోద్ది. జస్ట్ ఇలా ఈ హైట్ నుంచి ఈ టేబుల్ మీద పడితేనే గుడ్డు ఏమైపోద్ది? పగిలిపోద్ది. ఆ గుడ్డు తీసుకెళ్లి నీళ్ళలో పడి ఆ నీళ్ళ కింద మంట పెట్టు. మంట పెడితే ఆ నీళ్ళలో గుడ్డు ఏమైపోద్ది? మరిగిపోద్ది. ఇప్పుడు ఆ గుడ్డెలో పడి పగిలిపోయి మొక్కలైపోయి అందులో ఉన్నదంతా బయటకు వచ్చిందా? అవలా. ఆ పైన పెంకు మాత్రం పగులుతుంది, లోపల ఉన్నదంతా ఎలా ఉంది? గట్టిగా తయారైంది. ఎందుకట? వేడి వేడి నీళ్లలో మరిగింది. వేడి వేడి నీళ్లలో మరిగిన తర్వాత దాని ఆకారాన్ని మార్చుకుంది. అంటే భయంకరమైన విపత్తు, శోధన, కష్టం, కన్నీళ్లు వచ్చినప్పుడు ఒక గుడ్డే స్ట్రాంగ్ గా మారడానికి ప్రయత్నించి తన ఆకారాన్ని మార్చుకుంటుంటే, మనిషివి రోజు గుడ్లు తిని మనిషివి నువ్వు అంతకంటే స్ట్రాంగ్ గా ఆ నీళ్లలాగా నీ కష్టాలు నిన్ను మరిగిస్తున్నప్పుడు మారలేవా? నీళ్లు మరిగినట్టుగా నీ కష్టాలు కన్నీళ్లు నిన్ను శోధనలో మరిగిస్తున్నప్పుడు అందులో నువ్వు కూడా స్ట్రాంగ్ గా మారాలి. అలా స్ట్రాంగ్ గా మారి వాటిని ఎదుర్కోగలిగే ధైర్యాన్ని సంపాదించుకుంటే అప్పుడు కదా నువ్వు హీరోవి. దట్ ఈస్ ద రియల్ విక్టరీ. అలా కాకుండా నేను వెంటనే పగిలిపోతానంటే పగిలిపో, ఆ రోజుతో నీ చరిత్ర చచ్చిపోయింది, అయిపోయింది అంతే. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని వ్రాయబడింది. బాధలు, కష్టాలు, కన్నీళ్లు వచ్చినా కూడా తట్టుకొని నిలబడండి. యేసుక్రీస్తు నేర్పించింది అదే కదమ్మా.